ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ హుషారుగా గడిపారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ను పరామర్శించారు. పవన్ పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పారు. ప్రజా జీవితంలో చాలా కాలం ఉండాలి, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని పవన్కు ప్రధాని మోదీ సూచించారు. సమాజానికి మీరు చేయాల్సింది ఎంతో ఉంది అంటూ పలు ఆరోగ్య సూచనలు చేశారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని ఆదివారం జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికొచ్చారు. పవన్ ఆయన సతీమణి అన్నా కొణిదెల ప్రధానికి సాదర స్వాగతం పలికారు. పవన్ ప్రధానిని చేయి పట్టుకుని ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ను అందుకు కారణాలేంటని ప్రధాని ఆరా తీశారు. కొన్నేళ్లుగా చేసిన పర్యటనల్లో రేగిన దుమ్ము ధూళి సైనస్లోకి చేరాయని, అవి ఒక గట్టి బాల్ మాదిరిగా మారిపోయి ఇబ్బంది కలిగించాయని పవన్ చెప్పారు. ఇన్ఫెక్షన్ అయిందని, కంటిపైన ప్రభావం చూపిందని, దీంతో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారని వివరించారు. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా అని మోదీ అడగ్గా, గతంలో సినిమా షూటింగ్ల సమయంలో భుజాల దగ్గర కండరాలకు తగిలిన గాయాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయని పవన్ తెలిపారు. రొటేటర్ కఫ్ ఇంజురీ అని వైద్యులు చెప్పారని, వాటికి శస్త్రచికిత్సలు అవసరమని చెప్పారు. స్పైనల్ కార్డుకు సంబంధించిన సమస్య ఉందని ప్రధానికి తెలిపారు. సుదీర్ఘకాలం మీరు ప్రజా జీవనంలో ఉండాలి, మీపై ఎంతో బాధ్యత ఉందని ప్రధాని పవన్తో అన్నారు. రాజకీయాల్లో, ప్రజా జీవనంలో ఉండే మనం ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలని సూచించారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాను తయారు చేసిన స్వాగత కార్డు, ధన్యవాదాల కార్డు ప్రధానికి అందించారు. మోదీ మార్క్ను దగ్గరగా తీసుకుని, నీకోసం అప్పుడు ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ గతంలో సింగపూర్లో వేసవి శిక్షణా శిబిరంలో అగ్ని ప్రమాదంలో అతను చిక్కుకున్న క్షణాల్ని గుర్తు చేసుకున్నారు. తరువాత పవన్ సతీమణి అన్నా కొణిదెలతో ప్రధాని మాట్లాడారు. వీరి మధ్య కొన్ని రష్యన్ పదాలు కూడా దొర్లాయి. ప్రధానిగా తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పవన్తో పాటు అన్నా వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తర్వాత పవన్ కుమారుడు అకీరా నందన్తోనూ ప్రధాని మాట్లాడారు. ఏం చేస్తున్నావని అడగ్గా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు అకీరా చెప్పారు. మీ నాన్నలా నువ్వు కూడా అటువైపెందుకు, వేరే ప్రయత్నించాల్సింది కదా అని మోదీ వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్, షూటింగ్ అంశాల్లోనూ శిక్షణ తీసుకుంటున్నారని అకీరా చెప్పారు. ప్రఖ్యాత హిందీ కవి రామ్ధారీ సింగ్ దినకర్ కవిత్వాన్ని అకీరా ప్రధానికి వినిపించి, ఆ అర్థం కూడా హిందీలోనే విశ్లేషించి చెప్పారు. ఆ హిందీ కఠినమైందని, అది చెప్పడంతో పాటు దాని అర్థం కూడా అంతే చక్కని హిందీలో వివరించినందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కుమార్తె ఆద్యతోనూ మాట్లాడారు. ఆద్య అమ్మమ్మకు గుజరాతీ మూలాలు ఉన్నాయి. వీరి మధ్య అందుకు సంబంధించి కొద్దిసేపు చర్చ జరిగింది. పవన్ మరో కూతురు పొలీనా అంజనాతో ప్రధాని ఇంగ్లీష్లో మాట్లాడారు. హిందీ తెలియదా అని ప్రశ్నించారు. మళ్లీ మనం కలిసే నాటికి పొలీనా, అన్నా కొణిదెల కూడా హిందీలో మాట్లాడాలని ప్రధాని చమత్కరించారు. కుటుంబమంతా సంతోషంగా, సరదాగా ఉన్నారని, ఆరోగ్యాన్ని అసలు అశ్రద్ధ చెయ్యొద్దని పవన్ కళ్యాణ్కు ప్రధాని మరోసారి జాగ్రత్తలు చెప్పారు. పర్యటన వివరాల్ని ఆ తర్వాత ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. పవన్ నివాసానికి వెళ్లాను, ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని కలిశానని తెలిపారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని పోస్ట్ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. ఈ పోస్టుకు వారితో కలిసి ఉన్న 4 ఫోటోల్ని జత చేశారు. ప్రధాని స్వయంగా తన ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ అత్యున్నత బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ప్రధాని వ్యక్తిగతంగా వచ్చి చూపిన ఆప్యాయత తనకు జీవితాంతం గుర్తుంటుందన్నారు. ప్రధాని రావడం గొప్ప అనుభూతిని కలిగించిందని, అన్నా, అకీరా నందన్, ఆద్య, పొలేనా అంజనా, మార్క్ శంకర్తో కలిసి ప్రధానికి సాదరంగా స్వాగతం పలికే గొప్ప గౌరవం దక్కిందని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి రావడంతో ప్రధానిలోని ఆప్యాయత, అనురాగం, మానవత్వం ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని చూపిన శ్రద్ధకు, ఆయన తమతో గడిపిన విలువైన సమయానికి చలించిపోయినట్లు చెప్పారు.